సరే, నేరుగా ఈనాటి మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోతున్నది ఒక సాధారణ పెట్రోల్ బంక్ ఉద్యోగి స్థాయి నుంచి భారతదేశంలోనే అతిపెద్ద బిలియనేర్గా ఎదిగిన ఒక అసాధారణ వ్యక్తి కథ. ధీరూభాయ్ అంబానీ గారి ప్రయాణం పెట్రోల్ బంక్ నుండి సామ్రాజ్యం వరకు. చిన్న గ్రామం, జేబులో డబ్బుల్లేవు, పెద్దగా చదువుకోలేదు, అయినా సరే అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేసిన ఒక భారతీయుడి ప్రయాణమిది. ఇది కేవలం ఒక వ్యాపారవేత్త కథ మాత్రమే కాదు సుమా, అసలు శూన్యం నుంచి ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలో చెప్పే ఒక ప్రాక్టికల్ పాఠమని చెప్పొచ్చు. అసలీ ప్రయాణం ఎలా మొదలైంది, ఆయన ఏ వ్యాపార సూత్రాలను పాటించారో అనేది ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఒక్కసారి ఈ వ్యత్యాసాన్ని గమనించండి. ఒకవైపు చూస్తేనేమో 1932లో గుజరాత్లోని ఒక మారుమూల గ్రామం, ఎలాంటి ఆర్థిక బలం లేని ఒక సాధారణ కుటుంబం. మరోవైపు చూస్తే నేడు భారతదేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఉంది చూశారు, అదే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం. మరి జీరో నుంచి ఈ శిఖరానికి చేరిన ఆ ప్రయాణం వెనుకున్న అసలు రహస్యమేంటంటారు? ఆ సీక్రెట్ మరెక్కడో లేదండి, అది కేవలం ఆయన పట్టుదలలో, ఆయన ఆలోచనా విధానంలోనే ఉంది. అదెలాగో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ముందుగా మొదటి భాగానికి వద్దాం. పేదరికాన్ని మించిన కళ, అలాగే తొలి అడ్డంకులను ఆయన ఎలా అధిగమించారో చూద్దాం. వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి అప్పట్లో చాలా బలహీనంగా ఉండేది. కాని ఆ భౌతికమైన పేదరికం ఆయన మనసును ఎప్పుడూ కట్టిపడేయలేకపోయింది. అప్పట్లోనే ఆయన ఒక బలమైన సూత్రాన్ని నమ్మారు: చిన్నగా ఆలోచించవద్దు, పెద్ద కలలు కనండి. ఇది కేవలం వినడానికి బాగుండే ఒక వాక్యం కాదు, ఆయన జీవితానికే ఒక పునాది రాయిలాంటిది. తాను ఒక సాధారణమైన జీవితం గడపడానికి పుట్టలేదని, తన భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతోందని ఆయన బలంగా విశ్వసించారు. ఉన్న పరిమితులను దాటి ఆలోచించే ఈ యొక్క అలవాటే ఆయను అందరికంటే భిన్నంగా నిలబెట్టింది. ఇక రెండవ భాగం, యెమెన్ అనుభవం, జీవితాన్ని మార్చిన ఆ క్షణం గురించి మాట్లాడుకుందాం. తన కలలను నిజం చేసుకోడానికి ఆయన తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు రాక తప్పలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉందండి. అదేంటంటే 16, అవును, కేవలం 16 ఏళ్ల వయసు. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ఆయన యెమెన్లోని ఒక పెట్రోల్ బంక్లో ఉద్యోగం ప్రారంభించారు. చేతికొచ్చేది చాలా అంటే చాలా చిన్న జీతం, చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా సాధారణం. కాని మీకు తెలుసా, ఆ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన మెదుడులో $1 బిలియన్ కలలు మెదులుతూనే ఉండేవట. ఆ చిన్న వయసులోనే ఆయన ఆలోచనా స్థాయి ఎంత ముందుండేదో ఈ అంకె మనకు స్పష్టంగా చెప్తోంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ ఉద్యోగంలో ఉన్నప్పుడే ఆయనకొక గొప్ప సత్యం అర్థమైంది. అదేమిటంటే, డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం కాదు, ఖచ్చితంగా వ్యాపారం చెయ్యాలి. ఒక ఉద్యోగిగా ఉంటే నెలకు కొంత జీతం మాత్రమే వస్తుంది. కాని అపరిమితమైన సంపదను సృష్టించాలంటే మాత్రం ఒక వ్యాపార వ్యవస్థను, అంటే ఒక సిస్టమ్ను నిర్మించడం తప్ప వేరే మార్గం లేదని ఆయన ప్రాక్టికల్గా గ్రహించారు. నిజం చెప్పాలంటే ఈ ఒక్క ఆలోచనే ఆయన భవిష్యత్తుకు చాలా బలమైన పునాది వేసింది. మూడవ భాగం, జీరో పెట్టుబడితో ప్రారంభం, అంతులేని ఆత్మవిశ్వాసం. ఆ బలమైన నిర్ణయంతోనే భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన అడుగులు ఎలా పడ్డాయో ఇప్పుడు చూద్దాం. అప్పటికీ ఆయన మైండ్లో వ్యాపారం చెయ్యాలనే ఆలోచనైతే చాలా స్పష్టంగా ఉంది. కాని దాన్ని ప్రారంభించడానికి పెద్దగా మూలధనం లేదు, అంటే డబ్బుల్లేవు. కాని అంతులేని ఆత్మవిశ్వాసం మాత్రం ఫుల్లుగా ఉంది. సుగంధ ద్రవ్యాలు, అంటే స్పైసెస్, అలాగే నూలు వ్యాపారంతో ఆయన తన ప్రయాణాన్ని చాలా చిన్నగా మొదలుపెట్టారు. చేతిలో మూలధనం లేకపోవడం అనేది నిజానికి ఏ వ్యాపారికైనా అతిపెద్ద ప్రతికూలత కదా. కాని ఆ లోటును తన పట్టుదల, కఠినమైన శ్రమ మరియు అంతులేని ఆత్మవిశ్వాసంతో ఆయన ఈజీగా కవర్ చేశారు. చెప్పాలంటే తనపై తనకున్న నమ్మకమే ఆయన పెట్టిన మొదటి పెట్టుబడి. రిలయన్స్ లాంటి ఒక చిన్న సంస్థ అసలంత పెద్ద మహాసామ్రాజ్యంగా ఎలా మారిందో అర్థం చేసుకోవడానికి ఈ 3 సూత్రాలే చాలా కీలకం. ఇవి కేవలం బోర్డు మీద రాసుకునే పదాలు కావు, రిలయన్స్ ఎదుగుదలకు కారణమైన ప్రధాన వ్యాపార మంత్రాలు. మొదటిది థింక్ బిగ్, అంటే ఎలాంటి పరిమితులు లేకుండా చాలా పెద్దగా ఆలోచించడం. రెండవది థింక్ ఫాస్ట్, మార్కెట్ కంటే ముందుగా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇక మూడవది థింక్ ఎహెడ్, అంటే భవిష్యత్తులో రాబోయే మార్పులను ముందుగానే పసిగట్టడం. ఎవరైతే ఈ లక్షణాలను అలవర్చుకుంటారో వారిని ఆపడం ఎవరితరం కాదని ఈ సూత్రాలు ప్రాక్టికల్గా నిరూపించాయి. ఇప్పుడు మనం 4వ భాగంలోకి వద్దాం. రిలయన్స్ సామ్రాజ్య విస్తరణ, విపరీతమైన వృద్ధి.
ఆ 3 సూత్రాలను అమలు చేయడం వల్ల రిలయన్స్ ఎంత వేగంగా, ఎంత దూకుడుగా విస్తరించిందో ఇప్పుడు పరిశీలిద్దాం. ఆయన వ్యాపార విస్తరణ వ్యూహాన్ని గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. ఇది నెమ్మదిగా, మెల్లగా జరిగిన ఎదుగుదల కాదండి, మార్కెట్ను ఆక్రమించుకుంటూ అత్యంత వేగంగా సాగిన విస్తరణ. సుగంధ ద్రవ్యాలు మరియు నూలు వ్యాపారంతో మొదలైన ప్రయాణం 5వ సంవత్సరం నాటికి వస్త్రరంగంలోకి అంటే టెక్స్టైల్స్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కేవలం 15 ఏళ్లలో ఏకంగా చమురు రంగంలో ఒక సునామీ సృష్టించింది. అక్కడితో ఆగారా? లేదు. టెలికాం మరియు రీటైల్ రంగాలలోకి కూడా ప్రవేశించి ఏకంగా దేశ రూపురేఖలనే మార్చేశారు. ఒక వ్యాపారం నుండి దానికి అనుసంధానంగా ఉన్న మరొక భారీ వ్యాపారంలోకి స్కేల్ చేయడమనే కళలో ఆయన ఎంత ప్రావీణ్యం సంపాదించారో ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఒకవైపు యమన్లో పెట్రోల్ బంక్ వద్ద పనిచేసిన ఒక సాధారణ ఉద్యోగి, మరోవైపు చూస్తే నేడు ఏకంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక బృహత్తర వ్యవస్థ నిర్మాత. ఈ విజయం కేవలం ఆయన వ్యక్తిగత సంపదకు సంబంధించింది మాత్రమే కాదు, ఒక మనిషి పట్టుదల దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేయగలదో, లక్షలాది కుటుంబాలకు ఎలా జీవనాధారం చూపగలదో ఈ ప్రయాణం మనకు కళ్లకు కట్టినట్లు చెప్తుంది. ఇక చివరిగా 5వ భాగానికి వద్దాం. పెద్దగా ఆలోచించటంలోని శక్తి. ఇది మనకందరికీ ఒక పాఠం. ఇంత సుదీర్ఘమైన ఈ ప్రయాణం మనకు నేర్పే అత్యంత శక్తివంతమైన ఆ జీవిత సత్యమేమిటో చూద్దాం. ఆయన చెప్పిన ఈ మాట ఒక్కసారి వినండి. పేదరికం సమస్య కాదు, చిన్న ఆలోచనలే అసలు సమస్య. ఎంత అద్భుతమైన మాట కదా! మన పరిస్థితులు ఎంత చిన్నవైనా కావచ్చు, చుట్టూ ఎన్ని అడ్డంకులైనా ఉండవచ్చు, కాని మన కలలు గనుక పెద్దగా ఉంటే, మన ఆలోచనలో స్పష్టత ఉంటే ఈ ప్రపంచం ఖచ్చితంగా దారిచ్చి తీరుతుంది. భౌతిక పరిస్థితుల కంటే మన మానసిక సంకల్పమే అత్యంత బలమైనదని ధీరుభాయ్ అంబానీగారి ప్రయాణం మనకు ప్రతిక్షణం గుర్తుచేస్తోంది. కాబట్టి ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మన లక్ష్యాలను చేరుకోవడంలో నిజంగా అడ్డుపడుతున్నది మన ప్రస్తుత పరిస్థితులా, లేక మనం మరింత ఉన్నతంగా ఆలోచించలేకపోవడమా? పరిస్థితులను సాకుగా చూకకుండా అసాధ్యాలను సుసాధ్యం చేసే దిశగా ప్రతి ఒక్కరి ఆలోచనలకు పదును పెట్టే సత్యమిది. మీరందరూ దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.